హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూసేద్దామా? ఓకేనండి. ఓకే, సో మీనాక్షి గారు మెయిల్ చేశారు రాజు గారు వైజాగ్ నుంచి. ఓకే. టొమాటో బాత్ తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. సో టొమాటో బాత్ అంటే మనం రవ్వతో చేస్తామా, రైస్ తో రెండిటితో చేసుకోవచ్చు? సో రెండింటితో చేసుకోవచ్చు అండి. మెయిన్ గా అంటే కొంచెం బాత్ అంటే మనకు రైస్ ఐటమ్ వస్తుంది, మరాఠీ అటు కొంచెం నార్త్ సైడ్ లో. అంటే మనకి ఇక్కడ ఉప్మా కూడా పల్చగా చేసి పెడుతూ ఉంటారు కదా, సో అది అలా అలవాటు అయిపోయింది. ఇక్కడ కొంచెం మసాలా ఫ్లేవర్ లో చేసుకుందామండి. ఓకే, మసాలా టొమాటో బాత్ చేద్దాం. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి మసాలా టొమాటో బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా టొమాటో బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. మసాలా టొమాటో బాత్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను బియ్యం నానబెట్టి పెట్టేసుకున్నాను. ఓకే ఓకే. సో ఇక్కడ ముందు మనం మసాలా పొడి రెడీ చేసుకుందాం. ఓ, ఉట్టి టొమాటో బాత్ అయితే ఇవన్నీ ఉండవు కదా అస్సలు. సో దీంట్లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఓకే, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఓకే, ధనియాలు, జీలకర్ర, ఓకే. ఇదేదో మనం సాంబార్ పొడి చేసుకునేటట్టు ఉంది మొత్తం, అంటే మనకి ఆ ఫ్లేవర్ కోసమా ఇదంతా? అవునండి. ఓకే, బిసిబిళ్ళాబాత్ ఇలాంటివి చేసుకునేటప్పుడు మనం ఇట్లాంటివి చేసుకుంటాం కదా. ఎస్. ఆకు కూడా వేసుకున్నాం కదా రాజు గారు, ఆ టేస్ట్ కూడా బాగుంటుందా? బాగుంటుంది. నువ్వులు, ఓకే, అలాగే ఎండుమిరపకాయలండి. అంటే కారం ఇదేనా? ఇంకా లేదు, కొంచెం పచ్చిమిర్చి వేస్తాం, కొంచెం ఇది కారపొడి కూడా, కారపొడి ఏంటి ఇదేండి, ఎండుమిర్చి పచ్చిమిర్చి. ఎస్, ఇది పొడిలో వస్తుంది మనకు. సో ఈ పొడి మనం వేరే దానికి కూడా వాడుకోవచ్చు. అండి. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు ఈ మసాలా టొమాటో బాత్ కి ఇదే మసాలా అన్న రాజు గారు, మనం ఏదైనా ఇందులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చా? కొంచెం చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఏమైనా పల్లీలు వేసుకోవచ్చు. సో కావాల్సి కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి. ఓకే, ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం పొడి కొట్టేసుకోవాలండి. ఓకే. సో రాజు గారు, ఇది చల్లారితే మనము మిక్సీ పట్టేసుకోవచ్చు కదా. అవునండి. సో మేము చిట్కా చూసేస్తాం. ఓకే, ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: దోశల పిండిలో చిటికెడు వంట సోడా కలిపినట్లయితే దోశలు మరింత మృదువుగా వస్తాయి. చిట్కా చూసారు కదండి, ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇది మామూలుగా ఫైన్ పౌడర్ చేసేసుకోవటమేగా? అంతేనండి. అయిపోయిందా రాజు గారు? ఓకేనండి. సో ఇలా సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పోపు పెట్టేసుకున్నాం. సో అంటే ఇంకా ఫైనల్ గా మన కుకింగ్ ప్రాసెస్. ఎస్ అండి. ఓకే, కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఎలాగో మనకు కావాల్సిన మసాలా ఫ్లేవర్ అందులో ఉంది కాబట్టి ఇంక ఇందులో ఏమి వేసుకోకర్లా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ మసాలా దినుసులు అంటే ఏమి యాడ్ చేయట్లేదు. కొద్దిగా కరివేపాకు అండి. సో అలాగే
కొద్దిగా పుదీనా, ఓకే, కొద్దిగా కొత్తిమీర, ఇది వరకు మనకి బిర్యానీ స్టైల్లో అన్నమాట. అంటే జస్ట్ ఇది మాత్రమే, ఎందుకంటే మళ్ళీ ఆ పప్పుల పొడి యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది కదా. సో ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు ఓకే. కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాం. ఇప్పుడు బాత్ అంటే టొమాటోలు ఇట్లా పేస్ట్ లాగా అట్లా వేసుకోమా రాజుగారు? ముక్కలుగానే ఉంటే బాగుంటుంది. ఓకే. కొద్దిగా పసుపు, అలాగే రైస్ క్వాంటిటీకి సరిపడా చూసుకుని మనం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే. సో ఇంకా టొమాటో పీసెస్ బియ్యం అన్ని కలిపి మనం ఉడికించేసుకోవటం. ఉడికించేసుకున్నాం. ఓ ఓకే. ఇటువైపు కొంచెం మనం వాటర్ కూడా కొంచెం వేడి పెట్టేసుకున్నాం. సో ఇవి ఎసరకు అన్నమాట. సో దీంట్లో ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యం అండి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, ఓకే, కొంచెం ఇది మెత్తగానే వస్తుందండి మనకి. సో పొడిపొడిగా పొలాల్లో పొడిపొడిగా కాకుండా కొంచెం మెత్తగానే వస్తుంది. ఓకే. ఓకే. సాంబార్ అన్నంలో వస్తుందా? మరి అంత కాదండి, కొంచెం కొంచెం. సో రాజుగారు మనం ఈ ప్రాసెస్ అంతా డైరెక్ట్ కుక్కర్లో చేసేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే నేను క్లియర్గా కనపడుతుంది కదా మనకు, చూసే వాళ్ళకు కూడా ప్రేక్షకులకి అర్థం అవ్వడానికి కొంచెం నేను ఇలా దీంట్లో చేస్తాను. అంటే మనం ఏమేమి వేస్తున్నాం, ఎలా చేస్తున్నాం క్లియర్గా కనిపిస్తుంది. కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే మనకు ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే. సో యాజ్ యూజువల్ 3 విజిల్స్ వస్తే మనం తీసేసుకోవచ్చు. అంటే ఈ కుక్కర్ 3, కొంతమంది కుక్కర్స్ 2 అట్లా సరిపోతాయి అనుకున్న వాళ్ళు మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సిందే కదా? ఎస్ అండి. ఓకే. ఓకే. సో రెడీ. ఓకే అండి. కొంచెం మనకు అది స్టీమ్ తగ్గితే సో కావాల్సిన విజిల్స్ వచ్చేసాయండి. ప్రెషర్ అంతా వెళ్ళిపోతే ఇంకా మనం బాత్ సర్వ్ చేసేసుకోవచ్చు. సో దీనికి కూడా వెయిట్ చేయాలిగా మనం? ఎస్ అండి. సో దీనికి ఏమైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుందా రాజుగారు, లేకపోతే పెరుగు పచ్చడితో తినేయొచ్చా? పెరుగు లేకుండా జస్ట్ ప్లేన్ గా కూడా తీసేసుకోవచ్చు. పెరుగు వద్దు, అక్కర్లేదు, ఉట్టి బాతే. ఎస్, వేడివేడిగా చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. సో రాజుగారు ప్రెషర్ అంతా వెళ్ళిపోయిందేమో చూస్తారా? ఓకే. ఓకే. వావ్. మన పార్టిసిపెంట్స్ అప్పుడప్పుడు ఇలా తీసి వాసన చూస్తూ ఉంటారు, కానీ బాగా వస్తుంది యాక్చువల్గా. ఆ ప్రెషర్కే ఆ మసాలా స్మెల్ అంతా బాగుంది. సో మామూలుగా వాంగి బాత్ చేసుకున్నప్పుడు మనకి ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అంటే ఆ వంకాయ ఫ్లేవర్ కూడా దాంట్లో యాడ్ అవుతుంది కదా. యాక్చువల్గా ఇప్పుడు మనకు కొంచెం మెత్తగా అనిపిస్తుంది, కానీ ఇది కొంచెం కొద్దిగా ఆరితే మళ్ళీ మామూలుగానే అయిపోతుందేమో కదా. అంటే మనం ఇదివరకు చెప్పాను కదండి, కొంచెం లైట్ గా మామూలు మన ఈ ఫ్రైడ్ రైస్ లేదా పులిహోర కొంచెం మనం పొడి పొడిగా చేసుకుంటాం కదా, అలా అంత పొడిగా కాకుండా కొంచెం లైట్ గా మెత్తగా ఉంటుంది. సో ఇంతకంటే కొంచెం మెత్తగా అంటే పొంగల్ బాగా ఇట్లా సాఫ్ట్ గా ఉంటుంది, అలా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చేమో కదా. కొద్దిగా పుదీనా. ఓకే. ఓకే. మసాలా టమాటో బాత్ రెడీ. రెడీ.
వావ్, చూసారు కదండి, మసాలా టొమాటో బాత్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా టొమాటో బాత్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి మసాలా సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన బియ్యం, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా టొమాటో బాత్ రెడీ.